Hello rowdies, welcome back to the weekend updates. Beginning with the Hollywood news. Recent గా మనం అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ ఎటువంటి ఎమోషనల్ కనెక్ట్ లేకుండా మనం లైవ్ యాక్షన్ చూసామన్నమాట. ఇట్ వాజ్ డిసప్పాయింటింగ్. అండ్ ఇప్పుడు మీకు నరుటో కూడా మీకు లైవ్ యాక్షన్ వస్తుంది, కాకపోతే సిరీస్ గా కాదు, మూవీ కింద వస్తుంది అనమాట. ఇదేమి మనకి చిన్న స్టోరీ కాదు, మొత్తం ఒక చిన్నగా మనకి ఒక మూవీలో చూపించడానికి మరి వీళ్ళు దీన్ని ఎలా తీసుకొస్తారో తెలియదు. అండ్ ఇది మనకి డైరెక్షన్ చేస్తుంది డస్టిన్ డానియల్ గారు అనమాట. సో మరి మీరు ఎంతమంది నరుటో ఫ్యాన్స్ ఉన్నారో లైవ్ యాక్షన్ కోసం సో వర్కౌట్ అయితే లేదో కామెంట్ చేయండి. అంతే నెక్స్ట్ వన్ రీసెంట్ గా మనకి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మనకి కొత్త ప్రోమో అయితే రిలీజ్ చేశారు. అండ్ దాంట్లో కనుక మీరు చూస్తే మన క్యాంగ్ అయితే గాడ్జిల్లాని రైడ్ చేస్తున్నాడు. సో మనకి ఒక సిచ్యువేషన్ తర్వాత మనం వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎన్ని క్రేజీ సీన్స్ ఉన్నాయి పిచ్చ వెయిట్ చేసిన దానికోసం కొంచెం మంచి ఫన్నీ కూడా డిజైన్ చేసి చాలా బాగుంటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఇన్ థియేటర్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ న్యూస్, మన మోహన్ లాల్ గారి దృశ్యం మూవీ ఉంది కదా, సో మనకి ఇండియన్ లాంగ్వేజ్ లోనే బట్ విపరీతంగా వాడేశారు. అండ్ దాంతోపాటు ఆశీర్వాద్ సినిమాస్ వాళ్ళు మనకి లాస్ట్ ఇయర్ కొరియన్ లో కూడా రీమేక్ చేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా చేశారు. అండ్ రైట్ నో హాలీవుడ్ లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా మనకి రీమేక్ చేస్తున్నారు అనమాట. ప్రొడ్యూస్డ్ బై మన పరోనమా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు, అంటే వాళ్ళు మనకి హిందీలో ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళే మనకి ఇంటర్నేషనల్లీ మనకి దృశ్యం 1-2 పార్ట్స్ కూడా రైట్స్ వాళ్ళు కొనేసుకున్నారు అనమాట. సో వాళ్ళు మనకి యూఎస్ లో అక్కడ ఉన్న ప్రొడక్షన్ హౌస్లతో కొంతమందితో కొలాబరేట్ అయ్యి మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా మళ్ళీ ది నెక్స్ట్ 3 to 5 years లో మనకి ఈ పరోనమా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే ఒక 10 countries లో కూడా ఇది రీమేక్ చేసి రిలీజ్ చేద్దామని చెప్పేసి ప్లానింగ్ లో ఉన్నారు. అండ్ దీంట్లో హైలైట్ ఏంటంటే పరోనామా ప్రొడక్షన్ హౌస్ వల్ల ఎందుకు ఇంత రీమేక్ చేస్తారంటే వాళ్ళు గట్టిగా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు అనమాట. దృశ్యంలో ఏదైతే నరేషన్ ఇచ్చిన స్క్రీన్ ప్లే అనేది ఎలా అయితే వాళ్ళు చూపించారో అది యూనివర్సల్ గా వర్కౌట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మేము మ్యాక్స్కి అయితే వెళ్తాం అని చెప్పారు. సో నాకు తెలిసిన వరకు అయితే ఈ రేంజ్ లో రీమేక్ చేసింది ఇదే భయ్య. ఇప్పుడు దాకా ఏది కూడా ఇన్ని లాంగ్వేజ్ లో ఇంటర్నేషనల్ గా ఇంతలా వెళ్ళిపోయింది, ఇది ఒకటే అనుకుంటా. ఇంకేమంటే కామెంట్ చేసేయండి. కమింగ్ టు ది ఓటీటీ, కరెంట్లీ మీకు ఈగల్ మూవీ అమెజాన్ ప్రైమ్ అండ్ ఈటీవీలో కూడా మన ఈటీవీ అసలు పెద్ద షాకింగ్ కాబట్టి దాంట్లో కూడా మీకు స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ మీకు హనుమాన్ మూవీ అనేది 8th March నుంచి మీకు G5 అయితే అవైలబుల్ గా ఉంటుంది. అంతే నెక్స్ట్ రీసెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ప్రేమలు మనకి 8th అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట తెలుగు లాంగ్వేజ్ లో. అండ్ ఈ రోజు మీకు 7 o'clock మీకు తెలుగు ట్రైలర్ కూడా వస్తుంది, గెట్ రెడీ. ఈ వీడియో చూసే టైంలో ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉండేది, ఒకసారి చెక్ చేసేయండి. అంతే నెక్స్ట్ సాయిధరం తేజ్ గారి గాంజా శంకర్ మూవీ మీకు పాస్ట్ వీక్స్ లో మీకు ఇన్ఫార్మ్ చేశారు అది షెల్ఫ్ అయిపోయిందని చెప్పేసి. అండ్ రైట్ నో అయితే షెల్ఫ్ చేయలేదు. మూవీ టీం వాళ్ళు ఆ బడ్జెట్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే హీరో మార్కెట్ కంటే ఎక్కువ దానివల్ల షెల్ఫ్ చేశారనమాట. సో ఇప్పుడు వాళ్ళు కొంచెం ఆలోచించి బడ్జెట్ ని మళ్ళీ మనకి రివైజ్ చేసి ప్రాజెక్ట్ అయితే మనకి సెట్ చేశారనమాట. కరెంట్లీ మనకి ప్రాజెక్ట్ అయితే ఆన్ లో ఉంది అండ్ ఇట్ విల్ బి కమింగ్. నెక్స్ట్ వన్ నాగచైతన్య గారు సాయి పల్లవి గారి తాండేల్ మూవీ రీసెంట్ గా మనకి హైదరాబాద్ లో పాకిస్తాన్ పోర్షన్ మనకి షూట్ చేయడానికి ఒక సెట్ అయితే వేశారనమాట. సో కరెంట్లీ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. అండ్ నెక్స్ట్ వన్ కరెంట్లీ 2024 లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి మనకి హనుమాన్ మూవీ ఉంది కదా. సో మనకి హనుమాన్ మూవీ పార్ట్ 2 జై హనుమాన్ మనకి త్వరలోనే మీకు ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయిపోతుంది. అది సేమ్ టైం మనకి హనుమాన్ లో క్లైమాక్స్ మీరు ఏదైతే ఆ గాడ్ అండ్ సూపర్ హీరో క్యారెక్టర్ రెండైతే ఎట్లయితే మీరు చూసారో, సో మనకి ఈ జై హనుమాన్ లో మనకి పార్ట్ 2 మొత్తం కూడా ఒక 2.5 hours దాకా మీకు ఇట్లాగే ఉంటుందన్నమాట. సో మరి హనుమాన్ గాడ్ రోల్లో అది ఎవరు ప్లే చేస్తారనేది మనం ఇంకా కొద్దిగా వెయిట్ చేయాలి. సో యా, దాట్ ఇస్ ది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. జై హనుమాన్ ఫస్ట్ లుక్ మనకి త్వరలో అంటే దాన్ని అకేషన్ ఫెస్టివల్ కి రిలీజ్ చేస్తారనమాట. సో అంతే మార్చ్ ఏప్రిల్ ఈ 2 months లో మనకి రిలీజ్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ వన్ రీసెంట్ గా మనకి గీతాంజలి మళ్ళీ వచ్చింది అని part 2 అనమాట టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇన్ వన్ సింగిల్ వర్డ్, ఎందుకు వచ్చావు అంతే, ఇంత మించి ఇంకేలేదు చెప్పుకోండి. ఇంకా అసలు part 2 గురించి అయితే నాకైతే అసలు నమ్మకం కూడా లేదబ్బా. అంతే నెక్స్ట్ వన్ మన ధనుష్ గారు అట్లాగే మన నాగార్జున గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ డైరెక్షన్ బై మన శేఖర్ కమల గారు. అంటే మనకి లాస్ట్ షెడ్యూల్ అయితే మనకి జరుగుతుంది అనమాట ఇన్ హైదరాబాద్. అంతే నెక్స్ట్ వన్ కార్తీక్ గారి మూవీస్ లైనప్స్ లో మనకి సీక్వెల్స్ లో అనమాట కాకి 2, సర్దార్ 2, ఖైదీ. సో వీటిలో మనకి ఇప్పుడు రైట్ నో సర్దార్ 2 మనకి స్టోరీ రెడీగా ఉంది అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మనకి బిగిన్ చేశారు అనమాట. అప్పుడు మనకి రాదు, కొంచెం టైం పట్టింది. ఫస్ట్ మనకి ఖైదీ అనమాట లైనప్ లో, తర్వాత మనకి సర్దార్, ఆ లేటర్ మనకి కాకి, ఇట్లా అనమాట ప్రోగ్రెస్ మనకి. అంతే నెక్స్ట్ వన్ లెజెండ్ సరవణ గారి ఫ్యాన్స్ ఉన్నారు, గేట్ రెడీ మీకోసం గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. రీసెంట్ గా మనకి సెకండ్ మూవీ మనకి 4th లుక్ టెస్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. డైరెక్షన్ బై మన దురై సేతుల్ కుమార్ గారు. సో గేట్ రెడీ. అంతే నెక్స్ట్ వన్ చిరంజీవి గారు విశ్వంబర మూవీ మనకి రీసెంట్ గానే సాంగ్ షూట్ అయితే మనకి స్టార్ట్ చేశారు అనమాట. అండ్ ఈ సాంగ్ ని మనకి కొరియోగ్రఫీ చేస్తుంది శోభి మాస్టర్. అంతే నెక్స్ట్ వన్ నితిన్ వెంకీ కుటుంబల ప్రొడ్యూసర్ బై మైత్రి మూవీ మేకర్స్. రైట్ నో హైదరాబాద్ లో మనకి యాక్షన్ షెడ్యూల్ అయితే మనకి షూట్ చేస్తున్నారు. సో చూద్దాం ఏ రకంగా మనకి దొంగతనం చేస్తారు సినిమాలో. అంతే నెక్స్ట్ వన్ బుచ్చిబాబు గారు ప్రొడ్యూస్డ్ బై మైత్రి మూవీ మేకర్స్ మన రామచంద్ర గారు. వీళ్ళ కాంబినేషన్ వస్తున్న మూవీ మనకి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ మనకి జాన్వీ కపూర్ గారు అయితే మనకి హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిపోయారు. అంతే నెక్స్ట్ వన్ మీకు ఎగ్జాక్ట్ గా 1 month అనుకుంటా మీకు ఇన్ఫార్మ్ చేసింది మన నాని గారు సుజిత్ గారి కాంబినేషన్ ప్రొడ్యూస్డ్ బై మన డివివి గారు. సో మీకు అనౌన్స్మెంట్ కూడా వచ్చింది అఫీషియల్ గా. అండ్ అనౌన్స్మెంట్ ప్రోమో కనుక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నాకు కొంచెం ఇది నోబడీ స్టైల్ టెంప్లెట్ మూవీ టెంప్లెట్ అనమాట, కొంచెం నాకు అదే గుర్తొచ్చింది.
మనిషి వైలెంట్గా ఉన్న మనిషి కామ్ అయిపోయాడు. సో మళ్ళీ తర్వాత వైలెంట్ అవుతాడు. సో నాకు అదే గుర్తొచ్చింది. బట్ ఏదన్నా కానీ ఎగ్జిక్యూషన్ పరంగా అందరిది డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. అండ్ బ్యాక్ టు బ్యాక్ మనకి యాక్షన్ మూవీస్ అయితే వస్తున్నాయి. వివేక్ అత్రేయ గారిది, సుజిత్, తర్వాత శ్రీకాంత్. అంటే నెక్స్ట్ వన్ గేమ్ చేంజర్. కరెంట్లీ ఎటువంటి అప్డేట్ లేదు భయ్య. మనకి రామ్ చరణ్ గారు అయితే మన వెడ్డింగ్కి వెళ్ళారు. మన అమ్మాయి గారు పిలిచారు కదా, సో అక్కడికి అయితే వెళ్ళిపోయారు. ప్రీ వెడ్డింగ్ అది. సో అక్కడికైతే వెళ్ళిపోయారు. అండ్ రీసెంట్ గా మీకు ఇన్ఫార్మ్ చేసినట్టుగానే రామోజీ ఫిల్మ్ సిటీలో మనకి నవీన్ చంద్ర అండ్ రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ మనకి యాక్షన్ సీక్వెన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నారు అనమాట. అది కొరియోగ్రఫీ చేసింది మన అనుభవ్ మాస్టర్. అంటే నెక్స్ట్ వన్ విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ స్టార్ అండ్ ది లాస్ట్ లెగ్ లో అయితే ఉన్నారనమాట. షూటింగ్ మనకి చెన్నైలో మనకి ఇన్ ది ప్రోగ్రెస్. సో అది విషయం అయితే. అండ్ కమింగ్ టు ది బాలీవుడ్ రామాయణం, మనకి రాముడిగా మనకి రణబీర్ కపూర్ గారు, సాయి పల్లవి సీత, అండ్ రావణ మన యష్, అండ్ హనుమాన్ గా మనకి సన్నీ డియోల్ గారు, శూర్పణఖగా మనకి రకుల్ ప్రీత్ సింగ్. మొదటి 3 బాగున్నాయి భయ్య. లేటర్ మాత్రం ఏంటో కొంచెం అంత సాటిస్ఫాక్షన్ రావట్లే క్యాస్ట్ పరంగా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఆన్ ది స్క్రీన్ అది ఎలా ఉండబోతుందో. మనకి దిస్ మంత్ మనకి షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ మీకు నెక్స్ట్ మంత్ అయితే ఇస్తారనమాట. సో అది విషయం అయితే. అంటే నెక్స్ట్ వన్ కలికి మనకి డ్యూయట్ సాంగ్ అండ్ ఆల్సో మనకి మాస్ సాంగ్, ఈ 2 కూడా మనకి షూట్ చేశారనమాట. కంప్లీట్ కూడా అయిపోయింది. అండ్ దిస్ మంత్ మార్చ్లో మీకు ప్రమోషన్స్ కూడా మీకు ఇంకా స్టార్ట్ చేస్తారు. అంటే ది ఫస్ట్ టీజర్తో మీకు ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. కొద్దిగా వెయిట్ చేయాలి అనౌన్స్మెంట్కి. వైజయంతి వాళ్ళు ఏదన్నా కానీ హఠాత్ అనౌన్స్మెంట్లు అనమాట. మనం ఓకే ఆ డేట్ ప్లాన్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్పుకున్నా కానీ వేస్ట్ ఆఫ్ టైం. సో అది విషయం అయితే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది దేవరా. మన కరెంట్లీ అయితే ఎన్టీఆర్ గారు ఈవెంట్కి అయితే వెళ్ళారనమాట. రీసెంట్గా మీకు ఫోటోస్ కూడా బయటకు వచ్చి మన ప్రశాంత్ నీల్ గారిని కలిశారు. ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక ఈవెంట్ కంప్లీట్ చేసుకుని ఇంకా వెనక వచ్చిన తర్వాత మనకి సాంగ్స్ అయితే షూట్ చేయాలన్నమాట. ఇన్ ది కాంబినేషన్ మన జాన్వీ గారు అండ్ ఎన్టీఆర్ గారితో. లేటర్ మనకి సైఫ్ అలీ ఖాన్ గారితో కూడా కొన్ని పోర్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో కరెంట్లీ అయితే దిస్ ఈస్ ది ప్లానింగ్. వెనక వచ్చిన తర్వాత షూట్ చేయాల్సింది. వెల్ రావీస్, that's all for the weekend updates, and that's it man. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.